అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. సంజీవపురం నుంచి బత్తెలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి దాటి రాళ్ల అనంతపురానికి యాత్ర చేరుకుంది. అక్కడ ప్రజలను కలిసి వాళ్ల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. కొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి వైద్యంపై ఆరా తీశారు. చర్మ వ్యాధి కలిగి ఉన్న ఒక వృద్ధురాల్ని సైతం దగ్గరికి తీసుకోవడం అక్కడున్న వారందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. పల్లె పల్లెలో సీఎం జగన్ కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఇక సీఎం జగన్ బస్సు యాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. దాదాపుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో అధికారాన్ని చేజెక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా విశేష స్పందన మనకి లభిస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు గత 5 రోజులుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజలతోటి మమేకమవుతున్నారు, వారితోటి మాట్లాడుతూ ఉన్నారు. వారి నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాదాపు ప్రభుత్వం ఏర్పాటయ్యి 5 ఏళ్ళు అవుతోంది. ఈ 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి లాంటి అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఈ బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజలతోటి మమేకం అవుతూ ఉన్నారు. ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు బహిరంగ సభల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన యాత్ర చేస్తున్నది మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో 2019 ఎన్నికల్లో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసినటువంటి నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర తరహాలోనే ప్రస్తుతం ఆయన ఈ యొక్క బస్సు యాత్ర చేపట్టారు. అయితే ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పూర్తిగా పాదయాత్ర కావడంతో ఈ యొక్క యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బస్సు యాత్రను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా లైవ్లో ఈ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఆయన బస్సు యాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దాదాపు 21 రోజుల పాటు ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిద్ధం సభలు జరిగిన మిగిలిన ఈ యొక్క ఏవైతే 4 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని మినహాయించి మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల వారీగా ఆయన బస్సు యాత్రలోకి తీసుకొని వెళ్ళబోతున్నా. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యం బారిన పడినటువంటి ఒక వ్యక్తిని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని వెళ్ళి ఆయనకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. దాదాపు 175 నియోజకవర్గాల పరిధిలోనూ అలాగే 25 పార్లమెంట్ల పరిధిలో ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగలేగా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బస్సు యాత్రను తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా యాత్రనైతే కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయులతో వసంత్, TV9 అనంతపురం జిల్లా నుంచి.